హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత మీ వర్క్ ఎక్స్పీరియన్స్ లో నాకు తెలిసింది మీరు కెరీర్ స్టార్ట్ అయింది వైఆర్జీ. బిఫోర్ వైఆర్జీ కన్నా ముందు చేశారా? యా చేశాను. అంటే మీ అది career- అది కూడా ఎలా అంటే 2015 లో నా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ జాయిన్ 2016 యాజ్ అన్ జూనియర్ రెసిడెంట్ ఇన్ వన్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్ పటాన్చేరిలో. ఓకే. అక్కడ ఆల్మోస్ట్ 18 months జాబ్ చేశాను. జాబ్ చేసి ఆ శాలరీతో నా జెండర్ అఫర్మింగ్ ప్రొసీజర్స్ లైక్ హార్మోనల్ థెరపీస్ కానీ సైకాట్రిక్ కన్సల్టేషన్స్ sir. ఇవన్నీ చేసుకున్నాను. అక్కడ ట్రాన్స్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉందా? ఏమైనా డిస్క్రిమినేషన్ ఫేస్? అప్పుడు నేను యాజ్ ఎ మేల్ గానే ఉండేది అక్కడ. ఓకే. బట్ ఆ ఫెమినైన్ చేంజెస్ ఉంటది అనేది కదా. తెలుస్తుంది. Yeah. అండ్ మోర్ ఓవర్ నాకేంటంటే కొంచెం ఆ లిప్ లైనర్ ఐ లైనర్లు అవి పెట్టుకోవడం అలవాటు. చాలా మంది అనేది వై యు ఆర్ బిహేవింగ్ లైక్ దిస్ అని చెప్పేసి. సో నాకు అక్కడ ఏంటంటే ఫస్ట్ లో ఏం అనిపించలేదు, తర్వాత ఇట్ వాస్ స్టార్టెడ్ లైక్ వై యు ఆర్ బిహేవింగ్ అని అంటే అప్పుడు మళ్ళీ అనిపించింది సో ఇక్కడ ఉండడం కూడా సేఫ్ కాదు, బికాస్ మళ్ళీ ఆ క్వశ్చన్స్ అనేది వస్తుంది. వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొంచెం స్ట్రాంగ్ అవుతున్నాం. Yeah. ఇన్ని రోజులన్నా అట్లీస్ట్ ఫ్యామిలీ ఉండేది, ఇప్పుడు ఫ్యామిలీ ఇప్పుడు అది కూడా లేదు. యూ హ్యావ్ టు డీల్ యువర్ ఓన్ అని చెప్పేసి ఇంకా నేను సిటీలోకి వచ్చేసాను. ఓకే. వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 years దాకా వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఫిజిషియన్ గా వర్క్ చేశాను. మేల్ అటైర్ లోనే వెళ్ళేది, ఓకే. వర్క్ చేసేది. మళ్ళీ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అలా ఉండేది. అక్కడ ఎలా ఉండేది రిసీవింగ్? నవ్వుకునే వాళ్ళు వెనకాల. అండ్ మోర్ ఓవర్ ఆ ఫెమినైన్ చేంజెస్ అనేది తెలుస్తుంది. ఓకే. ఫుల్ ఆఫ్ బియర్డ్, ఫుల్ ఆఫ్ హెయిర్స్ ఉండే నాకు అదంతా తగ్గిపోతుంది. సో వాళ్ళ ఏంటంటే ఏమైతుంది సార్ కి, ఎందుకు ఇలా అవుతున్నారు అని డిస్కషన్ అనేది జరిగేది. ఓకే. ఇంకా నేనేమనుకున్నాను, ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేశాను కదా వీళ్ళతో. అండ్ మోర్ ఓవర్ ఆ టైంలో నా అల్సా జడ్జ్మెంట్ వచ్చేసింది 2017 లో. అండ్ మన LGBTQIA+ గురించి అవగాహన వస్తుంది త్రూ సోషల్ మీడియా కూడా. Yes. లైక్ కైండ్ ఆఫ్ మూవీస్ వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. అవును. సో నేను అనుకున్నాను ఏంటంటే సో డెఫినెట్లీ కొంతవరకు అయినా సెన్సిటైజ్ అయ్యి ఉంటారు జనాలు. సో ఈ టైంలో నేను ఎక్స్ప్రెస్ చేస్తే ఇట్ విల్ బి గుడ్ అనిపించింది. ఆ టైంలో వెన్ ఐ టోల్డ్ దెమ్, వాళ్ళు క్లియర్ కట్ గా నెక్స్ట్ డే నుంచి మీరు డ్యూటీకి రావద్దు అన్నారు. ఓ మై గాడ్. అలాగే చెప్పగానే. అండ్ ఎందుకు అని అడిగితే మీ వల్ల పేషెంట్స్ కి ఇబ్బంది అవుతుంది, దిస్ ఇస్ అ కార్పొరేట్ సెక్టర్ అన్నారు. ఓ మై గాడ్. ఐ సెడ్ ఫైన్. అంటే 900 తో నా డ్యూటీ స్టార్ట్ అయింది అక్కడ. 12 hours కి 6000 per 12 hours ఇచ్చేవాళ్ళు. అంటే అంత ఎక్స్పీరియన్స్ నాకు వచ్చేసింది, నేను డీల్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ కూడా, వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు చూడలేదు, వాళ్ళు డైరెక్ట్ గా వదిలేయి అనేసారు. సో ఫైన్ అని చెప్పేసాను. నా 2-3 months శాలరీ ఆపేశారు. బిఫోర్ కోవిడ్ ఇట్ వాస్ వెరీ హెక్టిక్. 2018 నవంబర్ టైంలో నాకు జాబ్ పోయింది. శాలరీ లేదు, ఏమీ లేదు, ప్రేమతో మాట్లాడితే ఇవ్వట్లేరు. సో ఇంకా అప్పుడు నేను ఫిక్స్ అయిపోయా, బహుశా నా లైఫ్ కూడా నా మిగతా ట్రాన్స్ చెల్లెలు వాళ్ళ లాగానే ఉంటది. ఎంత చదువుకున్నా ఏదున్నా ఒక బెగ్గింగ్ తోనే ప్రయాణం ఉంటది, ఇక్కడనే మన లైఫ్ ఇంకా అని. అంటే అంత ఫ్రస్ట్రేట్ అయిపోయినాను నేను, బికాస్ ఎర్నింగ్ సోర్స్ అనేది వేరేది ఏది లేదు. ఆల్మోస్ట్ 20 to 30 హాస్పిటల్స్, వేరే హాస్పిటల్స్ కి రెజ్యూమ్ అప్లై చేస్తే మోతీనగర్ లో ఒక చోట సరే రండి అని చెప్పారు. ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత హీ వాజ్ లైక్ ఓకే ఫైన్ పర్లేదు, బట్ మేము పర్ నైట్ షిఫ్ట్ నీకు 2000 మాత్రమే ఇస్తాము. అండ్ మేము ఆల్మోస్ట్ మహా అంటే నీకు ఫస్ట్ మంత్ లో 6-7 నైట్ డ్యూటీసే ఇస్తాము అని అంటే నేను హ్యాపీగా ఫీల్ అయినా. అట్లీస్ట్ 15-20 వేలు వచ్చినా ఐ క్యాన్ లైక్ సర్వైవ్ అని చెప్పేసి. ఫస్ట్ నైట్ డ్యూటీ అయిపోయింది, ఇట్ వాస్ గుడ్ ఓన్లీ. సెకండ్ నైట్ డ్యూటీలో మళ్ళీ సేమ్ చేంజెస్ నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. లైక్ సిస్టర్స్ వెనకాల మాట్లాడటం అది ఇది అని. వేర్ ఆ హాస్పిటల్ స్టాఫ్, ఐ మీన్ ఎండికి నేను ఆల్రెడీ చెప్పాను ఐఎమ్ ట్రాన్స్జెండర్ అని చెప్పేసి. సో ఇంకా ఐ సెడ్ ఓకే, హీ సెడ్ ఓకే. నేను ఇలా వెళ్ళటంతో ఒక్క డ్యూటీ చేశాను, నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు కాల్ చేసి రావద్దు అని చెప్పేశారు. అయ్యో. ఐ ఆస్క్ ద రీజన్ ఎందుకు అని అంటే వి కాంట్ పే యూ మచ్ అని అన్నారు. జస్ట్ ఏదో వంక కావాలి వాళ్ళకి తీసేయడానికి. ఐ సెడ్ ఓకే సార్. సో ఇంకా నా ప్రయాణం కూడా మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరి లాగానే ఇంకా స్టార్ట్ అయింది అనమాట. బికాస్ సర్వైవల్ కి ఒకటి ఉండాలి కాబట్టి. మీరు కూడా భిక్షాటనకి వెళ్ళారా? వెళ్ళాను.
ఇట్స్ వెరీ బ్యాడ్ కదా Bad సొసైటీ thing. మనల్ని చాలా ఎప్పుడు లైక్ ఐ వాజ్ లైక్ You- ఇక్కడ జనాలు చూస్తే ఎక్కడ గుర్తుపడతారో ఇంకేం చేస్తారో అని చెప్పేసి ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ దూరంకి వెళ్ళి టోల్ గేట్ దగ్గర పోయి ఐ యూస్ టు డూ ఒక 1 year చేశాను అలా. ఇట్స్ హార్ట్ మెల్టింగ్. ఎందుకంటే సొసైటీ మనల్ని ఎప్పుడు ప్రశ్నిస్తుంది, మీరు ఎందుకు భిక్షాటన చేస్తారు, ఎందుకు సెక్స్ వర్క్ చేస్తారు, కష్టపడి పని చేయలేరా అంటారు. ఎంబీబీఎస్ చేసి డాక్టర్గా కొన్ని రోజులు వర్క్ చేసి బికాస్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ Yeah. ఆ జాబ్ పోయి మళ్ళీ అదే పరిస్థితికి రావటం అనేది See, ఎంత బాధాకరమైన అదే విషయం. కదా లైక్ Yeah. చిన్నప్పటి నుంచి మనం ఎక్కడైనా నేర్చుకునేది ఏంది అని అంటే Yeah. నీకు ఎలా ఉండాలి అనిపిస్తే అలా ఉండు అంటారు. Hmm. నీకు ఎలా బతకాలనుకుంటే అలా బతుకు. అదే అదే ఏంది పాయింట్ మనం పట్టుకొని మనకు నచ్చినట్టు మనం బతికితే సొసైటీకి మనం చెడైపోతున్నాం. It's- సో నాది కూడా సేమ్ పరిస్థితి. ఇంకా సర్వైవల్ కి ఏదో ఒకటి కావాలి. అవును, అక్కడ దాకా బ్రతకాలి, అక్కడ దాకా కడుపు. వచ్చి అక్కడ దాకా వచ్చి గివ్ అప్ చేసుకుంటే ఇంకా నా లైఫే స్పాయిల్ అయిపోయింది. ఎందుకంటే అవును. ఆల్మోస్ట్ 7-8 years నుంచి పేరెంట్స్ ని కోల్పోయి ఆ జాబ్ కోల్పోయి అంతా కోల్పోయి ఇంకా కోల్పోవడానికి నా దగ్గర ఏం లేదు కాబట్టి Hmm. వై షుడెంట్ ఐ మేక్ ఏ ట్రై. ఆ రోజు నేను ఏమనుకున్నాను అంటే బహుశా మన ట్రాన్స్జెండర్స్ ల లైఫే ఇది. ఎంత చదువుకున్నా ఏమి చేసినా Hmm. ఒక భిక్షాటన వర్క్ వీటితోనే మనం ఉండాలి. ఇదే మనకి సొసైటీ ఇచ్చిన బిరుదు అనిపించింది. Hmm. సో చాలా ఇబ్బంది అనిపించింది ఫస్ట్ course. డే 1 వెన్ ఐ వెంట్ కదా, చాలా చాలా ఇబ్బంది అనిపించేది. Hmm. అసలు ఆ ఎండలో లైక్ Hmm. 10 hours నిలబడటం, Hmm. ఒకడు రూపాయి ఇస్తాడు, ఇంకోడు 10 రూపాయలు ఇస్తాడు. దట్ వాస్ అవును. లైక్ చాలా బ్యాడ్గా ఉండే ఆ సిచ్యువేషన్. బట్ ఇంకా అవును. ఏం చేయలేని పరిస్థితి. ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఫుడ్, షెల్టర్. సో దానికోసం చేయాల్సి వచ్చింది. నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదు ఎప్పటిదాకా. బికాస్ Hmm. చెప్పడం అంటే చెప్తే నేను చులకనవుతాను అని కాదు. బట్ సమ్వేర్ ఇంటర్వ్యూస్ చూసిన నా పేరెంట్స్ ఎక్కడ ఫీల్ అవుతారు అని చెప్పేసి అంతే. ఇట్స్ యువర్ పెయిన్. పీపుల్ షుడ్ నో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వల్ల మనం ఎంత సఫర్ అవుతున్నాం అనేది పీపుల్ షుడ్ నో. మీరు చెప్పడం తప్పేం కాదు. ఎట్ ద సేమ్ టైం దాని తర్వాత మీరు వైఎస్ఏ కేర్ త్రూ మన కమ్యూనిటీకి సర్వీస్ చేయటం, అది- ఇట్ విల్ అది- వెరీ నైస్. ఆ. అఫ్ కోర్స్ ఎలా అనిపించింది అది వైఎస్ఏ ఎలా కేర్ స్టార్ట్ సర్వీస్? అయింది అంటే ఇలాగే నేను వెళ్తున్నాను అనమాట. బస్తీకి వెళ్తున్నాను. బస్తీ అంటే ఇక్కడ కాదు, అది చాలా దూరం. అసలు నాకు అవగాహన కూడా లేదు దట్ వైఆర్జీ కేర్ ఇస్ ఓపెనింగ్ అప్ ఏ క్లినిక్ విచ్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ క్లినిక్ అని. అసలు తెలియదు. నేను ఇలా నార్మల్ గా కాటన్ చీర కట్టుకొని రెడీ అయినా. మా దర్పణ్ కార్తిక్ గారు మా గురువు అనమాట. ఓకే. ఈ వాజ్ లైక్ ఇలా ఉందివే, రా వెళ్దాం ఇనాగ్రేషన్ కి కమ్యూనిటీ కోసమే అది ఇది అంటే నేను రాను అన్నా. నేను బస్తీ పోతా, నేను రాను అన్నా. పిచ్చి లేచింది అన్నాడు, పోయొద్దాం ఒకసారి అది ఇది అంటే అబ్బా నేను రాను గురువు అని చెప్పిన. దెన్ షీ వాజ్ లైక్ లేదు ఫోర్స్ చేసి తీసుకెళ్ళి రా, ఏదో ఒక ఛాన్స్ ఉంటుందేమో చూద్దాం అది ఇది అని చెప్పేసి. అప్పటిదాకా నాకు విరక్తి వచ్చేసింది. ఎందుకంటే అసలు నాకు చదివే వద్దు, నాకు ఈ డాక్టర్ కూడా వద్దు అనుకున్నాను. బికాస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. లైక్ ఎంత తిరిగినా రిజెక్షన్స్ ఫేస్ అవ్వాల్సి వచ్చింది. సో అలా గివ్ అప్ చేసేసుకున్నా నేను. ఐ మీన్ నాకు తెలియదు, బహుశా దేవుడు తనకి నన్ను రప్పించడానికి అలా చేస్తున్నారేమో అని వెళ్ళాను. ఇంట్రెస్ట్ లేకుండానే వెళ్ళినా కూర్చున్నా. సో వాళ్ళ ఇనాగ్రేషన్ డే రోజు ప్రతి ఒక్కరు దే ఆర్ ఇంట్రొడ్యూసింగ్ అనమాట. అయితే నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటే అమ్మ నాకు వద్దు అని చెప్పినా నేను. బికాస్ ఏమో నా మైండ్ అనేది వేరే చోటు ఉంది ఆ టైంలో కూడా. దెన్ కార్తిక్ గారు హ్యాస్ మా గురువు కదా, కార్తిక్ గురు వాజ్ లైక్ మన ట్రాన్స్ లో కూడా ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చేసి ఇన్ని రోజులు జాబ్ చేసి గత 2 years నుంచి ఇలా ఉంది అని తను ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వెన్ హీ ఇంట్రొడ్యూస్డ్ మీ, అప్పుడు నేను నిలబడితే అందరూ చూసి డాక్టరా అని అనుకున్నారు. అప్పుడే కాన్స్టెంట్ గా నేను డాక్టర్ రూత్ ని చూసాను. లైక్ మేమిద్దరం నేను ఇంట్రో చేసిన తర్వాత వెంటనే డాక్టర్ రూత్ ని చేశాను అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ అమ్మయ్య నేనైతే ఒంటరిగా లేని ఇక్కడ, నాతో పాటు ఇంకొకరు ఉన్నారు అని చెప్పేసి. సో ఇంకా అలా వైఆర్జీ వాళ్ళతో ఒక కనెక్షన్ వచ్చేసింది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని సిమ్రన్ షేక్ మేడం, షీ వాజ్ లైక్ కాల్ చేసి మేము
చేసేదే కమ్యూనిటీ కోసం, అందులో కమ్యూనిటీ డాక్టర్స్ ఎందుకు ఉండకూడదు, సో మాకు ఇలా మిమ్మల్ని ఇద్దరిని యాజ్ అ మెడికల్ ఆఫీసర్గా తీసుకోవటం ఇష్టం ఉంది, మీరేమంటారు అని అంటే అప్పుడు నాకు హోప్స్ లేవు. బట్ సమ్వేర్ ఏంటంటే నాకు నేను నాలాగా ఇంతకుముందు మేల్ నేమ్తో నేను అక్కడ పిలిపించుకున్న హాస్పిటల్లో నాకు నచ్చినట్టు నేను చీర కట్టుకొని తయారయ్యి నేను యాజ్ ఎ ఫీమేల్, యాజ్ ఎ ట్రాన్స్జెండర్, ఫీమేల్ అని కూడా అన్నాను, యాజ్ ఎ ట్రాన్స్జెండర్ నేను వెళ్ళి యాజ్ ఎ డాక్టర్ మెడికల్ ఆఫీసర్ పొజిషన్లో కూర్చుంటాను అంటే దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సెకండ్ లైఫ్ టు మీ, సెకండ్ లైఫ్. అండ్ సమ్వేర్ కమ్యూనిటీకి మనం చేస్తున్నాం కాబట్టి నేను ఆ ఛాన్స్ అసలు మిస్ అవ్వాలి అనుకోలేదు. సో లిటరల్లీ ఎలాంటి ఇంటర్వ్యూ తీసుకుంటారో ఏమో అని తెలియక 2 days మొత్తం ఇంకా స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ చదవటం. స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 2 days తర్వాత ఆఫ్టర్నూన్ ఇంటర్వ్యూ అయింది. సో దెన్ దే డిసైడెడ్ లైక్ ఒక్క ట్రాన్స్జెండర్ డాక్టర్ ఎందుకు మనకి, డాక్టర్ రూత్ని డాక్టర్ ప్రాచీని ఇద్దరిని తీసుకుందాం ఆల్టర్నేట్ డేస్గా. అండ్ వేరాజ్ మా ఇద్దరికి కూడా అదే రోజు పరిచయం అండ్ డెఫినెట్లీ ఇద్దరం కలిసిపోయాం మంచిగా. సో ఒక ట్రాన్స్జెండర్ గా నేను ఎన్ని బాధలు పడుతున్నాను తను కూడా అలాగే బాధలు పడి వచ్చింది. సో మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అయినాం, ఇద్దరం ఒకటే చోట వర్క్ చేస్తున్నాం ఆల్టర్నేట్ డేస్, దట్ విల్ బి వెరీ గుడ్. సో యాజ్ ఎ పార్ట్ టైం మాది అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత లిటరలీ చెప్తున్నాను ఇంకా నేను రిటర్న్ బ్యాక్ చూడలేదు. ఐ వాజ్ లైక్ ఎంతమంది చుట్టాలైతే చిన్నప్పుడు నన్ను ఎగతాళి చేశారో ఇక్కడ ఇదంతా చూసి లైక్ సోషల్ మీడియా ద్వారా ఏవైతే వీడియోస్ వాళ్ళకి వెళ్తున్నాయో అవి చూసి వాళ్ళే కాల్ చేసి ఏమో అనుకున్నాం నిన్ను, బట్ వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి వాళ్ళు నాకు కాల్ చేసి మాట్లాడడం జరిగింది. సో ఐ ఫెల్ సమ్వేర్ దట్ ఈస్ నాట్ ఓన్లీ మై అచీవ్మెంట్, అది కంప్లీట్ నా కమ్యూనిటీ అచీవ్మెంట్. బికాస్ కమ్యూనిటీకి ఒక ట్రాన్స్జెండర్ డాక్టర్ దొరికింది. ఎందుకంటే మనం బయటికి వెళ్తే యాజ్ ఎ ట్రాన్స్ వేరే హాస్పిటల్స్కి వెళ్తే చాలా చులకనగా చూస్తారు. సో సమ్వేర్ అది అందరికి బెనిఫిట్ అయింది ఇంక్లూడింగ్ మీ. సో దట్ వాస్ అ గుడ్ థింగ్. అక్కడ శాలరీ వచ్చేసి 25,000 నుంచి ఏమో స్టార్ట్ అయింది. బట్ 6 monthsలో గ్రాఫ్ మా వర్క్ చూసి లైక్ నాకు ప్రమోషన్ వచ్చింది, లైక్ నా శాలరీ వచ్చేసి 75,000లోకి వెళ్ళింది. సో ఇట్ వాస్ వెరీ గుడ్ అనమాట. ఓన్లీ మిత్ర క్లినిక్ వైఆర్జీ కాకుండా వాళ్ళ సబ్ బ్రాంచ్ ఏదైతే సూరారాంలో ఉందో అక్కడ కూడా నేను మెడికల్ ఆఫీసర్ గా వెళ్ళడం జరిగింది. అలాగే లాట్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ ఆల్ ఓవర్ ఇండియాలో నన్ను ఐ మీన్ ఒక నార్మల్ గా ఉన్న ప్రాచీ రాథోడ్ని ఒక లైక్ ఇండియాలో మోస్ట్ పాపులర్ ట్రాన్స్జెండర్ అని చెప్పుకోవాలి, అంటే నా గురించి గొప్పగా చెప్పుకోవట్లేదు, మోస్ట్ పాపులర్ ట్రాన్స్జెండర్ డాక్టర్ అయినా మోస్ట్ పాపులర్ జెండర్ పర్సన్ అని చెప్పుకోవడానికి కూడా ఒక స్టేజ్ అండ్ షైన్ ఇచ్చింది నాకు కేవలం మిత్ర క్లినిక్ వైఆర్జీ కేర్. ఇట్స్ ట్రూ. సో చాలా చాలా హ్యాపీగా ఉండే ఆ టైంలో. వెరాజ్ అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. లైక్ నాకు వైఆర్జీ కానీ, దర్పణ్ ఫౌండేషన్ కానీ, నా కమ్యూనిటీ ఫ్యామిలీ కానీ, నా గురువు కానీ, మా అమ్మ కానీ, ఇంక్లూడింగ్ యూ ఆల్ పీపుల్, లైక్ ప్రతి చోట లైక్ ఒక రెస్పెక్ట్ అనేది రెట్టింపైంది. దాని తర్వాత అందరిలో నేను ఒక స్పెషల్ పర్సన్ని అని ప్రౌడ్గా షైన్ అయ్యే ఆ పొజిషన్ కూడా వచ్చింది. ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. డెఫినెట్లీ యు డిజర్వ్ ఇట్. థాంక్యూ. సో ఆఫ్టర్ దట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.